వాస్తవంగా మోడీ, ట్రంప్ మీటింగు దాని గురించి ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడటం, లేకపోతే దాంట్లో ట్రంప్ మాట్లాడింది ఒక రూట్లో అయితే మనోళ్ళు ప్రొజెక్ట్ చేసేది ఇంకొక రూటు, ఇదంతా పక్కన పెడితే అమెరికన్ సర్కిల్స్లో వినబడుతున్నటువంటి ఒక కీలకమైనటువంటి అంశం భారతదేశానికి ట్రంప్ చేసినటువంటి ఆఫర్. ప్రస్తుతం మనకి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఈ మూడు కూడా విదేశాల నుండినే దిగుమతి చేసుకుంటాం. అందులో రష్యా నుంచి ఈ మధ్యన ఎక్కువ దిగుమతి చేసుకుంటున్నాం పెట్రోల్, డీజిల్. అట్లాగే గ్యాస్కి సంబంధించి దిగుమతి చేసుకుంటున్నాం. అలాగే ఖతార్ దగ్గర నుంచి కొంత దిగుమతి చేసుకుంటుంటాం. ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం. అయితే సౌదీ అరేబియా నుంచి కూడా దిగుమతి చేసుకుంటాం. అమెరికా నుంచి ఇదివరకు దిగుమతి చేసుకునేవాళ్ళు, ఇరాన్ నుంచి ఇదివరకు దిగుమతి చేసుకునేవాళ్ళం పెట్రోల్, డీజిల్. గ్యాస్కి వచ్చేటప్పటికి సమస్య సౌదీ అరేబియా దగ్గర కొంత నిల్వలే ఉన్నాయి, రష్యా దగ్గరే కొంత ఎక్కువ ఉంది, ఖతార్ దగ్గర తక్కువే ఉంది. వాళ్ళ మీద డిపెండ్ అయిపోతేనేమో మనకి ఇక్కడ గ్యాస్ ధరలు భారీగా పెంచేసుకోవాలి. ఎందుకంటే ఒక దేశం మీద డిపెండ్ అవుతుంది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ టైంలో జరిగింది అదే. అట్లా కాకుండా ఇప్పుడు ఓపెన్ ఫ్రీ మార్కెట్ పెట్టడం వల్లే మనం సక్సెస్ అవుతున్నాం. ఇప్పుడు ట్రంప్ భారతదేశానికి ఓపెన్ ఆఫర్ ఇస్తున్నాడు. అది ఏదైతే గ్యాస్ పైప్ లైన్ ఇండియాకి అరేంజ్ చేస్తామని చెప్పేసి, అమెరికా వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్యాస్ని అంటే ఒక్క అమెరికాలోనే ఉండదు, అమెరికా వివిధ దేశాల్లో తను నిల్వల్ని కొనుక్కుంటుంది, తను తవ్వకాలు చేస్తుంటుంది. ఆ కంపెనీల నుండి నేరుగా ఇండియాకి ఇచ్చేటటువంటి వ్యవహారానికి సంబంధించి అది కూడా 10 సంవత్సరాలు ఇవ్వడానికి డీల్ ఓకే అంటున్నాడు. వాస్తవంగా మొన్న ఖతార్ అధ్యక్షుడు అర్జెంటుగా వచ్చాడు. వాస్తవం ముందుగా పెద్ద షెడ్యూలు ఏమీ లేదు. అకస్మాత్తుగా ఖతార్ అధ్యక్షుడు వస్తుంటాం, స్వయంగా నరేంద్ర మోడీ వెళ్ళి ఆయన పికప్ చేసుకోవడం. దాని వెనకాల ఉన్న అసలు ఉద్దేశం ఏంటంటే ఖతార్కి విషయం తెలిసిపోయింది, ట్రంప్ ఈ ఆఫర్ ఇచ్చాడని. 10 సంవత్సరాలకి అగ్రిమెంట్ అయితే మనం ఎక్కువగా కొంటుంది గ్యాసు ఖతార్ దగ్గరే. ఖతార్ మనకి చైనాకు అమ్ముకునే బతికేస్తుంది. వాస్తవంగా ఖతార్కి ఇది పెద్ద కష్టం అయిపోతుంది. మనకి ఇప్పుడు దాదాపుగా అక్కడ 21% మంది ఖతార్ ప్రజలు భారతీయులే, ఉద్యోగాలు చేస్తున్నారు అక్కడ. అక్కడ వీళ్ళు లేకపోతే అక్కడ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం అవుతుంది. అదే సందర్భంలో అక్కడ గ్యాస్ మనం కొనకపోతే ఖతార్ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం అయిపోతుంది. అమెరికా నుంచి కొంటున్నారు అని చెప్పేసి తెలియగానే పరిగెత్తుకొచ్చారు. ఇక్కడ ఇద్దరి దగ్గర కొంటమా, కాంపిటీషన్ ఇద్దరి మధ్యన క్రియేట్ చేసి తక్కువ కొంటమా, లేకపోతే కనుక ఉట్టి అమెరికాదేనా అన్నటువంటిది మోడీ తేల్చాల్సినటువంటి సందర్భం. అదే ఇప్పుడు తాజాగా అంతర్జాతీయ సర్కిల్స్లో వినబడుతున్న మాట.